భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. రోడ్డు పక్కన ఉండే టీ షాపులో దొరికే బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఆ బిస్కెట్స్ని మన ఇంట్లోనే ఎటువంటి ఓవెన్స్ వాడకుండా మనం రెగ్యులర్గా ఇడ్లీ చేసుకునే ఇడ్లీ పాత్రలో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద జల్లెడ పెట్టేసి ఒక కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండిలోకి అరకప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోవాలి. అలాగే అర టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, చిటికెడంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు పంచదార, 2-3 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన పంచదార పొడిని జల్లించుకుందాము. ఇలా జల్లించుకున్న పంచదార పొడిలోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని కరిగించుకోకూడదు. పంచదార ఎంతైతే తీసుకుంటామో నెయ్యిని కూడా అంతే తీసుకోవాలి. ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ లేకపోతే ఇలాంటి విస్కర్ కానీ ఒకటి తీసుకొని పంచదార నెయ్యి పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇది మనకి కేకు మీద వేసే క్రీమ్ లాగా రావాలన్నమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పట్టిద్ది మనకి. ఇది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసము ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని అందులో ఈ క్రీమ్ని వేస్తే మనకి నీళ్ళల్లో తేలాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులోకి కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. ఇలాగా శనగపిండిని వేసేసుకొని మన చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి పాలు కానీ నీళ్లు కానీ వేయకూడదు. నిదానంగా కలుపుకుంటే మనకి ఇట్లాగా ముద్దలాగా రెడీ అయ్యిద్ది. ఇలాగా రెడీ అయిన పిండిని మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మనకి పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత సైజులో బిస్కెట్స్ కావాలో అంత సైజు పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 నిమిషాలు ఇట్లా ఒత్తేసుకొని అరచేతిలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. రౌండ్ షేప్ అనే కాదు, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు. ఈలోపు ఇడ్లీ పాత్రలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి బిస్కెట్స్ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటాయి. వీటిని 5 నుంచి 10 నిమిషాలు గాలి కారనివ్వాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇడ్లీ పాత్రలో టీ షాప్ స్టైల్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.